ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జేఆర్జీ సిటీ కేబుల్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగిన సంక్రాంతి సంబరాలు, రంగవల్లుల విజేతలకు బహుమతులు అందించిన ప్రముఖులు, ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు. అంతర్జిల్లా దొంగల ముఠా అరెస్ట్, 3,70,000 రూపాయల విలువ గల సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపిన ఏఎస్పీ సుస్మిత రామనాథన్. జంగారెడ్డిగూడెంలో జరిగిన అభివృద్ధి పనులపై బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాం. టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ స్పష్టం. సంస్కృతి సంప్రదాయాలను తెలియజేస్తూ ప్రతి సంవత్సరం జేఆర్జీ డిజిటల్ నెట్వర్క్ సిటీ కేబుల్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించడం ఎంతో అభినందనీయమని పలువురు ప్రముఖులు కొనియాడారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని జేపీ సెంటర్ మైదానం వద్ద జేఆర్జీ డిజిటల్ నెట్వర్క్ సిటీ కేబుల్ ఆధ్వర్యంలో సాయి స్ఫూర్తి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి సహకారంతో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలను మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి ప్రారంభించారు. ఈ ముగ్గుల పోటీలకు జెట్టి శైలజ, మండవల్లి సుజాత, పాలపర్తి భారతులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించి విజేతలను ఎంపిక చేశారు. తొలత వీరు భోగిమంటలు వేసి పొంగళ్లు వండారు. అదేవిధంగా రాజాన పండు, పెనుమత్తి సురేష్ బాబులతో కలిసి సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్, పాలపర్తి చైతన్యలు సాంప్రదాయ కోడి పందాలను వేశారు. అనంతరం డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు, మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, నెంబర్ 1 న్యూస్ ఛానల్ అధినేత మంచాల శ్రీనివాస్ నాయుడులు వారి బృందంతో కలిసి ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. అదేవిధంగా స్పాన్సర్లను సత్కరించారు. ఈ సందర్భంగా సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ తాము ప్రతి సంవత్సరం ఘనంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించడానికి సహకరిస్తున్న స్పాన్సర్లకు, ప్రముఖులకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా జబర్దస్త్, డి షో కళాకారులు, భరతనాట్య శిక్షకురాలు రూపాదేవి శిష్య బృందం, వై డాన్స్ అకాడమీ బృందం, జూనియర్ ఆర్టిస్టులు, మిమిక్రీ ఆర్టిస్టులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులతో పాటుగా ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మీకోసం కేటాయించారు. నాకు కూడా కాళ్ళు లాగుతున్నాయి కాబట్టి దయచేసి నుంచున్న ప్రతి ఒక్కరు కూడా చైర్స్ లో కూర్చోవాలి. హడావిడి షాపింగ్ అంతా అయిపోయిందా?
जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता। ఒక్కసారి నవ్వన్నా తమ్ముళ్ళు, తెలుగు తమ్ముళ్ళు, జంగారెడ్డిగూడెం తమ్ముళ్ళు, ఇవాళ చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. అక్కడ చూడండి మా చెల్లెమ్మ పాపకు పింక్ డ్రెస్ వేసింది, నీకు మాకు సంబంధం లేదమ్మా. కానీ మా అన్నను చూడండి ఎల్లో డ్రెస్ వేసుకొని ఉన్నాడు పెద్ద మనిషి. ఆ విధంగా పోలేనయా. మరి వాళ్ళ చూస్తే ధనస్సు విరగొట్టారని చెప్పారు. మేము విరగొట్టి ఉంటే దాని మీద సైకిల్ గుర్తు దించే వాళ్ళ మధ్యలో ఇస్తా ఉన్నా. ఓకే నువ్వు మరి దీని గురించి మాట్లాడడానికి ఇంకొక డైనమిక్ పర్సన్ మా అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న పిలిచినాం. ప్లీజ్ అన్న జగన్ అన్న, నిజంగా అన్నని ముద్దు పెట్టగానే మొత్తం ఉప్పు ఉప్పు వచ్చింది. దాంట్లో కొంచెం పసుపు కారం వేస్తే కర్రీ కూడా రెడీ అయిపోతా ఉన్నా తెలియజేస్తా ఉన్నా. నాకన్నా మంచి హైట్ ఉన్నవన్నీ
వచ్చిన సిటీ కేబుల్ అభిమానులు మన సంస్కృతిని మర్చిపోకుండా 30 సంవత్సరాలు బట్టి ఈ పోటీలు జరుగుతున్నాయి. దీని ఆదర్శంగా తీసుకుని చాలా మంది చాలా ఊళ్ళో కూడా ఈ యొక్క ముగ్గుల్ని, నిజంగా ముగ్గు అంటే అది శాస్త్రం. ఆ బియ్యం ముగ్గు వేస్తే లోపలికి మన ఇంట్లోకి ఏ రకమైన క్రిమికీటాలు రాకుండా వెనక్కి వెళ్ళేది ఆ శాస్త్రం. అది అక్కడ మన సంస్కృతి తగ్గట్టు గంగిరెడ్లు, ఇది భోగి మంటలు, వాళ్ళు హరిదాసులు అందరినీ ఒక చోట చేర్చినందుకు మళ్ళీ పాత రోజులు గుర్తొస్తున్నాయని శ్రీనివాస్కి తెలియజేస్తూ, జంగారం పట్టణంలో గత అనేక సంవత్సరాలుగా పాలపర్తి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించడం మనం చూస్తున్నాం. గ్రామంలో ఉన్న అందరినీ ఆహ్వానిస్తూ జబర్దస్త్ టీంలు కూడా తీసుకొచ్చి పట్టణంలో ఉన్న అందరి సహకారంతో ఒక మంచి కార్యక్రమం నిర్వహించి అడుగంటుతున్న మన తెలుగు సంస్కృతిని మరలా పునరుద్ధరించే ప్రయత్నంగా నేటి తరానికి మన తెలుగువారి వాళ్ళ సంస్కృతి గొప్పతనాన్ని వివరించేటట్టు ఈ పండుగ సందర్భంగా బంధుమిత్రులు, స్నేహితులు అందరూ కలిపి ఆనందంగా ఆహ్లాదంగా మన కష్టాన్ని మర్చిపోయి ఈ వారం రోజులు కూడా గడిపే ఈ పండగకి వచ్చిన మీ అందరూ కూడా మరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముందు ఇటువంటి మంచి కార్యక్రమాలు ఈ సిటీ కేబుల్ ఆధ్వర్యంలో జరగాలని, మా అందరూ కూడా ఈ సంవత్సరం బాగుండాలని, అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున జంగాడూం పట్టణంలో సిటీ కేబుల్ సంస్థ ద్వారా మన శ్రీనివాస్ గారు అండ్ టీం సంక్రాంతి సంబరాలు పెట్టి మన పట్టణ ప్రజలందరికీ కూడా ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించారండి. ఈ సిటీ కేబుల్ పెట్టి దాదాపు 32 సంవత్సరాలు అంతా అయిందని ఇప్పుడే చెప్పారు ఎండి గారు. 32 సంవత్సరాల నుంచి మన జంగాడూం పట్టణంలో ఎన్నో వినోదకరమైన కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటా మనల్ని ఎప్పుడూ కూడా ఏ విషయంలో కూడా అందరినీ కూడా అలరించుకుంటా, అట్లాగే మా రాజకీయంగా కూడా అందరికీ నా అందరి నాయకులకి కూడా అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు న్యూస్ ద్వారా ప్రజలకి అన్ని కూడా చేరవేస్తూ ఉంటున్న శ్రీనివాస్ గారికి అలాగే సిటీ కేబుల్ టీంకి అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ పట్టణ పార్టీ ద్వారా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. యువత పక్కతో పట్టకుండా మన పాలపతి శ్రీనివాస్ గారు సిటీ కేబుల్ ఎండి గారు కదా అనాదిగా ఒక 5-10 సంవత్సరాల నుంచి నాకు తెలిసి ముగ్గులు పోటీలు, గంగిరెద్దులు, అదే బొగ్గు అన్ని రకాల సంక్రాంతి సంబరాలని గ్రామ వాతావరణంలో చేస్తూ అందరినీ రంజింపజేస్తున్నందుకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, చాలామంది ఈ జనరేషన్లో చిన్నపిల్లలు 10 years బిలో పిల్లలకి సిటీ అట్మాస్ఫియర్లో ఉండి అసలు గ్రామాల్లో సంక్రాంతి సంబరం, అసలు భోగి మంటలు కానీ అదేవిధంగా ముగ్గులు ఇటువంటి హరిదాసులను కూడా చూసిన సందర్భం ఉండవు. అవన్నీ చక్కగా మంచి ఈవెంట్ లాగా ఆర్గనైజ్ చేసినందుకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జంగాడూం పుర ప్రజలు అదేవిధంగా పబ్లిక్ అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. సంక్రాంతి మూమెంట్ కనపట్ల ఎవరు గట్టిగా చప్పట్లు కొట్టలే, ఇంతమంది నాయకులు మీ వాళ్ళందరూ స్టేజ్ మీదకి వచ్చారు. పాలపర్తి శ్రీనివాసరావు గారు అద్భుతంగా ఎన్నో సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని తెలుసుకున్నాం. ఈసారి నన్ను ఆహ్వానించినందుకు వారికి ధన్యవాదాలు. ఈరోజు సంక్రాంతి వాడవాడలా ప్రతి ఊర్లో జరుగుతున్నాయి. అయితే చాలా చోట్ల కోడి పందాలు, గుండాట్లు, పేకాట్లు జరుగుతుంటే మన జంగారెడ్డిగూడెంలో అద్భుతంగా ముగ్గుల పోటీలు, కల్చరల్ ప్రోగ్రామ్స్, జబర్దస్త్ టీము, అలాగే మనం ఎప్పుడో చూసిన శోభన్ బాబు గారు, కృష్ణ గారు కూడా వచ్చారు మొన్న స్టేజ్ మీదకి. మరి ఇంత డిఫరెంట్గా వినూత్నంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు శ్రీనివాసరావు గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ, మరి వేదిక ఉన్న నాయకులు బాబ్జీ గారు, పోలినాటి బాబ్జీ గారు కానీ, గురునాథరావు గారు, ఇప్పుడు రాంబాబు గారు వచ్చేలో కరాట రాంబాబు గారు, వీళ్ళందరూ వెనకుండి ఒక ధైర్యాన్ని ఇస్తూ ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, మరి మా నంబర్ 1 న్యూస్ ఛానల్ కూడా దీన్ని ప్రత్యేకంగా లైవ్ ఇస్తున్నాం. మా టీం అంతా కూడా వచ్చారు, మరి అందరూ కూడా తిలకించవచ్చు. అందరికీ థ్యాంక్ యూ. మరొకసారి శుభాకాంక్షలు సంక్రాంతి. అందరికీ నమస్కారం. ఈరోజు మా ఆహ్వానం మన్నించి విచ్చేసిన ప్రేక్షక మహాదేవులందరికీ స్వాగతం, సుస్వాగతం. మేము 34 సంవత్సరాల నుంచి మేము చేస్తున్న అనేక కార్యక్రమాలకి స్పాన్సర్స్గా ఉన్న అనేక మంది జంగారెడ్డిలో ఉన్న బిజినెస్ వ్యాపారస్తులందరికీ కూడా శిరస్సు ఉంచి నమ్ముస్తాము. నేను ఎందుకంటే స్పాన్సర్స్ అస్తమానం చెప్తున్నానంటే, ఇటువంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు జరగాలంటే ఖచ్చితంగా స్పాన్సర్స్ ఉండాలి. మెగా హౌస్లు నిర్వహిస్తూ ఉంటాము, అలాగే లైక్ కార్యక్రమాలు నిర్వహించినప్పుడు ఇస్తున్న స్పాన్సర్స్ అందరూ కూడా ఉంటేనే మీకు ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. చాలామంది చాలా ఆనందపడుతూ మంచి మంచి గోల్డ్ గిఫ్ట్లు కూడా గెలుచుకోవడం జరుగుతుంది. జంగారెడ్డి పట్టణంలో ఊరు చివరలో ఆ చివర ఉన్న ఆపరేటర్లుగా
ఉన్న అనేక మంది ఆపరేటర్లుగా నేను జాయిన్ చేసుకుని తర్వాత పక్క ఊర్లకి, తర్వాత పక్క మండలాలకి ఇలా ఈ వ్యవస్థ అనేది ఏర్పడింది. ఆ తర్వాత అనేక పట్టణాల నుంచి పల్లెటూరు నుంచి కూడా చాలామంది నాతో పాటు కంట్రోల్ రూమ్ పార్ట్నర్స్గా జాయిన్ అయ్యడం జరిగింది. ఇది నా ఒక్కరిదే కాదు, ఏ కార్యక్రమం చేసినా నా వెనకాల ఉన్న పార్ట్నర్స్ అందరూ సపోర్ట్గా నన్ను ముందు నడిపించడం వలన ఈ సక్సెస్ రేటు దినదిన ప్రవర్తన 4 ఏళ్ళు గడిచిపోయింది. అలాగే ఆపరేటర్స్ అంటే నేను కంట్రోల్ రూమ్ నుంచి పంపించే సిగ్నల్ మీకు క్లియర్గా రావాలంటే కనుక అక్కడున్న లైన్లో ఉన్న ఆపరేటర్స్ ఎండనక వాననక వాళ్ళు కరెంటు పోల్స్ ఎంత తీసుకున్నా దానికి ఎక్కి మీకు ఆ బొమ్మ కనబడడానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు. వాళ్ళ కృషి వల్ల మీ ఇంటి వరకు చేరుతుంది. అలాగే మీ అందరూ ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి, రాజకీయ ప్రముఖులు కానీ, అధికారులు కానీ, ముఖ్యంగా ఈ ప్రోగ్రాం ఇంత బాగా జరగడానికి పోలీస్ వారు ఎంత సహకరిస్తున్నారో వారికి కూడా ధన్యవాదాలు. అలాగే ఈ ఏరియాలో ఉన్న జేపీ యూత్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అస్పారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. సౌభాగ్యం మీ వాకిళ్ళలో అనురాగం కెంపులుగా మారి వేడుకే పోయగా అంబరమే సంబరమైపోయి వజ్రమే సాక్షిగా దైవమే దీవెనై నడిపించెనే.
నాణ్యత, నైపుణ్యం, నమ్మకం. మీ కొంకిమళ్ళ జ్యువెల్లర్స్. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. అంతర్జిల్లా దొంగల ముఠాను తడికెలపూడి పోలీసులు అరెస్ట్ చేశారు. 4 సభ్యులతో కూడిన ఈ ముఠా వద్ద నుంచి సుమారు 3,70,000 రూపాయల విలువ గల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. జంగారెడ్డిగూడెం పోలీస్ సర్కిల్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఏఎస్పీ సుస్మిత రామనాథన్ ఈ కేసు వివరాలను వెల్లడించారు. కాంవరపుకోట మండలం కేఎస్ రామవరం గ్రామ పరిధిలోని పొలాల్లో ఈ నెల 1న గుర్తు తెలియని దుండగులు 4 నియంత్రకలను ధ్వంసం చేసి అందులోని రాగి తీగలను కాజేశారు. దీనిలో సదరు రైతులు ఈ నెల 3న తడికెలపూడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. జంగారెడ్డిగూడెం సిఐ సుభాష్ ఆధ్వర్యంలో ఎస్ఐ చెన్నారావు సిబ్బందితో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నెల 11న కాంవరపుకోట మండలం వీరిశెట్టిగూడెం సమీపంలో వాహన తనిఖీలు నిర్వహించగా అనుమానాస్పదంగా వెళ్తున్న పాత నేరస్తులైన ద్వారకా తిరుమల కర్ణి నాగశివ, దివాకర్ బాబు, మహంకాళి కిషోర్, డెక్కలి సురేందర్ను అదుపులోకి తీసుకున్నారు. వీరు ఒక ముఠాగా ఏర్పడి 40కు పైగా విద్యుత్ నియంత్రకలను చోరీ చేసినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. కాగా నిందితుల వద్ద నుంచి 50 కేజీల రాగితీగ, 4 ద్విచక్ర వాహనాలు, ఒక టూల్ కిట్ను స్వాధీనం చేసుకున్నామని, వీటి విలువ 3,70,000 రూపాయలు ఉంటుందని ఏఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో ఎస్ఐలు చెన్నారావు, వీరప్రసాద్తో పాటుగా సిబ్బంది పాల్గొన్నారు. రీసెంట్గా మనకి ఆన్ January 1st ఆఫ్ దిస్ 2026 రామవరం విలేజ్ ఆఫ్ కామవరపుకోట మండల్ అక్కడ ఒక మనకి 4 అగ్రికల్చరల్ ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్స్, ఆ ట్రాన్స్ఫార్మర్స్లో కాపర్ వైర్ థెఫ్ట్ జరిగింది అని మనకి 3rd ఆ రోజు రిపోర్ట్ వచ్చింది. థెఫ్ట్ హ్యాస్ హ్యాపెండ్ ఆన్ January 1st, మనకి January 3rd రిపోర్ట్ వచ్చింది. సో ఇది ప్రకారం మనం ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ టేకప్ చేస్తున్న తర్వాత మన జిల్లా ఎస్పీ సార్ కిషోర్ కొమ్మి సార్ హ్యాస్ గివెన్ ఆల్ సార్ట్ ఆఫ్ టెక్నికల్ ఎక్స్పర్టీస్ అండ్ టెక్నికల్ గైడెన్స్ మనకి డిపిఓ నుంచి ఇవ్వడం జరిగింది. అది విత్ దాట్ టెక్నికల్ గైడెన్స్ ఒక స్పెషల్ టీమ్ కూడా కాన్స్టిట్యూట్ చేసుకున్నాము అండర్ ద లీడర్షిప్ ఆఫ్ సిఐ జంగారెడ్డిగూడెం ఎంవి సుభాష్. ఈ టీమ్ మనం ఫామ్ చేసి with all the technical expertise from DPO Eluru under the guidance of Jilla SP sir మనకి ఆపరేషన్ వీ హ్యావ్ స్టార్టెడ్. ఈ ఆపరేషన్ చేస్తున్నప్పుడు మనకి 4 అక్యూజ్డ్ దొరికారు. అరెస్ట్ వీఆర్ డూయింగ్ నౌ. ఆన్ 11 మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. బికాస్ ఆఫ్ దిస్ టెక్నికల్ ఎవిడెన్స్ మన 4 అక్యూజ్డ్ మనం దొరికి వీ హ్యావ్ అప్రిహెండెడ్. ఈ 4 అక్యూజ్డ్ నుంచి మనం సీజర్ కూడా చేస్తున్నాము. 50 kgs ఆఫ్ కాపర్ వైండింగ్స్ హ్యావ్ బీన్ సీజ్డ్. వాళ్ళ దగ్గర ఈ హ్యాక్సా బ్లేడ్, ఈ రెంచ్, స్పానర్ అలాంటి కొంచెం టూల్స్ కూడా మనకి దొరికింది. ఈ 4 అక్యూజ్డ్ దగ్గర నుంచి 4 2-wheelers కూడా వీ హ్యావ్ సీజ్డ్. ఈ 4 2-wheelersలో 3 2-wheelers ఆర్ వితౌట్ నంబర్ ప్లేట్స్. ఇది ఎవరిది, ఇది కూడా దొంగలించిన ప్రాపర్టీయా ఏంటి అని ఇన్వెస్టిగేషన్ వీ విల్ బీ టేకింగ్ ఆన్. సో మనకి టోటల్ ప్రాపర్టీ సీజ్ చేస్తున్న టోటల్ ప్రాపర్టీ వాల్యూ ఇస్ 3,70,000. ఇదిలో ఈ కాపర్ వైండింగ్స్ మాత్రం 50 kg వర్త్ 50,000 రూపీస్ హ్యాస్ బీన్ సీజ్డ్. ఈ 4 అఫెండర్స్ అదర్ థెఫ్ట్ మన జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్లో మాత్రం ఈ కాంవరపుకోట మండల్, తర్వాత మన చింతలపూడి మండల్లో కూడా ప్రగడవరం, రేచర్ల ఇలాంటి ప్లేసెస్లో రెగ్యులర్గా మనకి ట్రాన్స్ఫార్మర్ థెఫ్ట్ జరిగింది. అండ్ రిపోర్ట్స్ కూడా ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసుకున్నాం. సో ఇదిలో కూడా వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ మైట్ బీ దేర్ అన్ని సస్పెక్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ విల్ బీ కంటిన్యూయింగ్. వాళ్ళు హౌ మెనీ మోర్ అఫెన్సెస్లో పార్టిసిపేట్ చేసుకున్నారు, ఆ అఫెన్సెస్లో దొంగలించిన ప్రాపర్టీ రికవరీ కూడా మనం చేయడానికి ఎఫర్ట్స్ విల్ బీ కంటిన్యూయింగ్. జంగారెడ్డిగూడెం పట్టణంలో గత 18 నెలలుగా జరిగిన అభివృద్ధి పనులపై బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ తెలిపారు. పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కిషోర్ మాట్లాడుతూ ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్, చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్లు జంగారెడ్డిగూడెం పట్టణ అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు. గడిచిన 18 నెలల్లోనే ఎన్నో అభివృద్ధి పనులు చేశామని వివరించారు. అయినప్పటికీ కూటమి ప్రభుత్వంపై కొంతమంది అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారన్నారు. ఇకనైనా ఇటువంటి చర్యలు మానుకోవాలని హితవు పలికారు.
ప్రజా సంక్షేమం, పట్టణ అభివృద్ధి తమ ధ్యేయమని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మున్సిపల్ కౌన్సిలర్లు కరుటూరి రమాదేవి, తెల్లగారపు జ్యోతి, రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ చిట్టిబోయిన రామలింగేశ్వరరావు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ బుల్లయ్య గౌడ్, సొసైటీ డైరెక్టర్ పాతూరి అంబేద్కర్, గ్రంథాలయ చైర్మన్ కొప్పాక శ్రీనివాసరావు, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి రాజ్పాల్ కుమార్, పట్టణ ప్రధాన కార్యదర్శి కోనేటి చంటి తదితరులు పాల్గొన్నారు. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 14వ తేదీన గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయంలో గోదాదేవి రంగనాథ స్వామివార్ల కళ్యాణ మహోత్సవం జరగనుందని ఆలయ ధర్మకర్తల మండలి కమిటీ చైర్మన్ అల్లూరి రామకృష్ణ తెలిపారు. గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 14వ తేదీన ఆలయంలో స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా జరిపేందుకు ఏర్పాట్లు చేశామని అల్లూరి రామకృష్ణ తెలిపారు. ఆలయ కమిటీ పర్యవేక్షణలో కార్యనిర్వహణాధికారి కలగర శ్రీనివాస్ నేతృత్వంలో అర్చకులు శాస్త్రోక్తంగా ఈ కళ్యాణ మహోత్సవాన్ని జరుపుతారన్నారు. కావున భక్తులు ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని కళ్యాణ క్రతువును వీక్షించి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. అదేవిధంగా ఉత్సవాల నిర్వహణకు సహకరిస్తున్న వారికి కృతజ్ఞతలు తెలిపారు. సొసైటీల ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు కమిటీలు కృషి చేయాలని డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు సూచించారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం శ్రీ మధ్యాంజనేయ స్వామి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ను కరాటం రాంబాబు ఆవిష్కరించారు. అనంతరం సొసైటీ భవనంలో సేల్స్ ఉమెన్ యమునారెడ్డి 2025 ఏప్రిల్ నుండి 2026 వరకు ఎరువుల అమ్మకం ₹1,00,00,000 దాటిన సందర్భంగా కేక్ కట్ చేయించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ పారేపల్లి మణిబాబు, సభ్యులు ఉండవల్లి కేశవరావు, ఎడ్ల తేజేశ్వరరావు, సెక్రటరీ లక్ష్మీ హరిప్రసాద్, సొసైటీ మాజీ డైరెక్టర్ దల్లి రామాంజనేయ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆదివాసీల గుండెల్లో చిరస్మరణీయుడు కామ్రేడ్ ధర్మన్నని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ సభ్యులు కెవి రమణ తెలిపారు. కామ్రేడ్ ధర్మన్న 25వ వర్ధంతి సందర్భంగా జంగారెడ్డిగూడెం ముత్తరాసిపేటలో అమరవీరుల స్తూపం వద్ద ధర్మన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఈ భూషణం అధ్యక్షతన జరిగిన సభలో కెవి రమణ మాట్లాడుతూ 2001లో పోలవరం మండలం రామనర్సాపురం అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో కామ్రేడ్ ధర్మన్న అమరుడయ్యారన్నారు. 1971 ముందు పశ్చిమ ఏజెన్సీలో గిరిజనులను ధర్మన్న చైతన్య పరిచారని తెలిపారు. ఏజెన్సీలో మైదాన ప్రాంతాల్లో పలు ఉద్యమాలు విస్తరించడంలో ధర్మన్న పాత్ర మరువలేందన్నారు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించినప్పుడే ధర్మన్నకు నిజమైన నివాళులర్పించిన వారమవుతామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మొల్లేటి శ్రీను, యాదాల వెంకటేశ్వరరావు, గంపల శ్రీను, కె రామలక్ష్మి, వాసుబోయిన శ్రీనివాస్, రొయ్యల శ్రీను, వి లక్ష్మీనారాయణ, వి సూర్యచంద్రం తదితరులు పాల్గొన్నారు. జోహార్ కామ్రేడ్ ధర్మన్నకు, జోహార్ కామ్రేడ్ ధర్మన్నకు, వర్ధిల్లాలి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ. గోదావరిలో ప్రతిఘటన యోధుడు, పశ్చిమ గోదావరి జిల్లా ఏజెన్సీ అజ్ఞాత నాయకుడు, 2001లో ఎన్కౌంటర్ జరిగి కాల్పుల్లో మరణించారు. 25 సంవత్సరాలు అవుతుంది. ఈ సందర్భంగా సంస్మరణ సభ ఏర్పాటు చేశాం. కామ్రేడ్ ధర్మన్న 1971 నుంచి 2001 మరణించే వరకు పశ్చిమ ఏజెన్సీలో ఆదివాసీల అభివృద్ధి కోసం, వారి కూలీ రేట్లు పెరగడం కోసం, వారి ఉపాధి అవకాశాలు మెరుగుదల కోసం, వారికి భూమి హక్కు కోసం అనేక పోరాటాలు నిర్వహించారు. ఆనాడు ఫారెస్ట్ ఆఫీసర్లకు వ్యతిరేకంగా, అదేవిధంగా భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా, సాహుకారుల దోపిడీకి వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేసి ఈరోజు ఏజెన్సీలో ప్రతి గిరిజనుడికి భూమి ఉందంటే దానికి కారణం కామ్రేడ్ ధర్మన్న. మన భారతదేశ సంపద, మెజార్టీ హిందూ ప్రజల సంపద, బిఎస్ఎన్ఎల్ కానీ,
రైల్వే కానీ, విశాఖ ఉక్కు కానీ, విమానయానం కానీ మొత్తం సర్వ సంపదల ప్రైవేటీకరణకి నేడు ఉరుతులోకి తీసుకెళ్తుంది. ఇటువంటి విధానాలకు వ్యతిరేకంగా దేశభక్తియుత పోరాటాలకి మనం సిద్ధం పడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. జంగారెడ్గూడెంలో జరిగిన ఏలూరు జిల్లా స్థాయి ఓపెన్ చెస్ టోర్నమెంట్ పోటీల్లో దివ్యాస్ మాస్టర్స్ చెస్ అకాడమీ క్రీడాకారులు విజయకేతనం ఎగరవేశారు. వీరిని చెస్ అకాడమీ కోచ్ అండ్ డైరెక్టర్ అయినపత్తి సరళామాధవి, అయినపత్తి చంద్రశేఖర్ మాస్టర్లు అభినందించారు. ఓపెన్ విభాగంలో ఎం కుషాంక్ శ్రీవిశ్వ జిల్లా స్థాయి ప్రథమ స్థానాన్ని, ఎం అభిషేక్ 3వ స్థానం, పి డోలా నాగసాయి అశ్లేష్ 4వ స్థానం సాధించారు. అండర్ 15 బాలుర విభాగంలో జి యశ్వంత్ నాయక్ ప్రథమ స్థానం, అండర్ 13 బాలుర విభాగంలో వై పవన్ తేజ ప్రథమ స్థానం, జె అర్జున్ 3వ స్థానం, అండర్ 9 బాలుర విభాగంలో ద్వితీయ స్థానం విజేత కె నిహాల్ శ్రీహర్ష, 3వ స్థానం జి హన్వేష్ కార్తికేయ, అండర్ 9 బాలికల విభాగంలో ఎం లలితాశ్రీ సహస్ర 3వ స్థానంలో నిలిచారు. వై వర్షిత్ రాజ్, జి హర్షిని, ఎం సాయి శ్రీకర్, జి రఘునందన్లు కన్సలేషన్ బహుమతులను పొందారు. భీమడోలు గ్రామ పంచాయతీ సర్వతోముఖాభివృద్ధిలో 25 ఏళ్ల పాటు సర్పంచ్గా పనిచేసిన మంచం గోపాలకృష్ణయ్య కృషి, ఆయన అందించిన సేవలు అభినందనీయమని, ఇతరులకు ఆదర్శప్రాయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. భీమడోలు గ్రామ పంచాయతీ ఆవరణలో ఉన్న గోపాలకృష్ణయ్య విగ్రహం 3వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామస్తులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మంచం గోపాలకృష్ణయ్య సర్పంచ్గా అందించిన సేవలకు గుర్తింపుగా గ్రామ పంచాయతీ ఆవరణలో 3 ఏళ్ల క్రితం విగ్రహాన్ని ఏర్పాటు చేశామన్నారు. గ్రామ పంచాయతీ అభివృద్ధికి ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. అనంతరం ఆయన సంస్మరణార్థం గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న 48 మంది పారిశుధ్య కార్మికులకు వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంచం రవీంద్ర గణేష్, పంచాయతీ అభివృద్ధి అధికారిణి తనూజ, గ్రామ పెద్దలు మంచం నాగు, ఈతకోట సుబ్బారావు, యుగంధర్ పాల్గొన్నారు. రైతులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విద్యుత్ సవరణ బిల్లు, వీబీజీ రామ్జీ గ్రామీణ ఉపాధి పథకం చట్టం, విత్తన చట్టం వంటి కేంద్ర చట్టాలను భోగి మంటల్లో వేసి నిరసన వ్యక్తం చేయాలని జిల్లా రైతులకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సమావేశం పిలుపునిచ్చింది. ఏలూరు అన్నయ్య భవనంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్రావు అధ్యక్షతన జిల్లా ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతులకు, ప్రజలకు వ్యతిరేకంగా కార్పొరేట్ కంపెనీలకు ఉపయోగపడే విధంగా అనేక చట్టాలు తీసుకువస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విత్తన చట్టం రైతులకు వ్యతిరేకంగా ఉందన్నారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసి వీబీజీ రామ్జీ పేరుతో గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పథకంగా మార్చి చట్టం చేయడం దారుణమని విమర్శించారు. రైతులకు, ప్రజలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న చట్టాలను భోగి మంటల్లో వేసి నిరసన వ్యక్తం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా నాయకులు కోన శ్రీనివాసరావు, సిరిబత్తుల సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక చట్టాలను చేస్తా ఉన్నది.
ప్రధానంగా ఉపాధి హామీ చట్టాన్ని మార్పు చేసి ఇవాళ విబిజి రామ్జీ అనే పేరుతోటి నాథురామ్ గాడ్సే పేరు వచ్చేలాగా మహాత్మా గాంధీ పేరు తీసేసి మొత్తం ఈ దేశంలో 20 కోట్ల మంది వ్యవసాయ కార్మికులు పేద రైతుల యొక్క పొట్టలు కొట్టే విధంగా చట్టాన్ని రద్దు చేసి వాళ్ళ పథకాన్ని తీసుకొచ్చింది. రాష్ట్రాల మీద 40% నిధులు భారం వేస్తా ఉన్నది. ఇది ఒక ప్రజా వ్యతిరేక చట్టంగా పార్లమెంట్ ఆమోదించింది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఏదైతే ఉందో దాన్ని యథావిధిగా అమలు చేయాలని చెప్పేసి మేము రైతు సంఘాలు కోరుతా ఉన్నాం. ఈ చట్టం వల్ల గ్రామీణ రైతాంగానికి కూడా చాలా తోడ్పాటుగా ఉంటుంది. కాబట్టి గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా అమలు చేయాలని చెప్పేసి సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. బులియన్ మార్కెట్ ధరల వివరాలను మీకు అందిస్తున్న వారు కొంకిమళ్ళ జ్యువెలర్స్, జంగారెడ్డిగూడెం. మంగళవారం మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇప్పుడు చూద్దాం. నాణ్యత, నైపుణ్యం, నమ్మకం. మీ కొంకిమళ్ళ జ్యువెలర్స్. మేలిమి బంగారం కనిష్ట స్థాయి ధర 10 గ్రాములు 1,44,800 రూపాయలుండగా గరిష్ట స్థాయి ధర 1,45,800 రూపాయలుగా నమోదైంది. 22 క్యారెట్ల 8 గ్రాముల బంగారం ధర 1,06,700 రూపాయలు పలికింది. అదేవిధంగా వెండి ధర కనిష్ట స్థాయి 10 గ్రాములు 2,650 రూపాయలుండగా గరిష్ట స్థాయి ధర 2,710 రూపాయలుగా ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జేఆర్జీ సిటీ కేబుల్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగిన సంక్రాంతి సంబరాలు, రంగవల్లుల విజేతలకు బహుమతులు అందించిన ప్రముఖులు, ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు, అంతర్జిల్లా దొంగల ముఠా అరెస్ట్, 3,70,000 రూపాయల విలువ గల సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపిన ఏఎస్పీ సుస్మిత రామనాథన్, జంగారెడ్డిగూడెంలో జరిగిన అభివృద్ధి పనులపై బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాం, టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ స్పష్టం. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. నమస్కారం.